ఈ తుఫాను కారణంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ప్రభుత్వం సాయం చేస్తూ ఉంది కదా, అంటే ఏమేమి ఇచ్చారు మీకు? నూనె ప్యాకెట్, ఉల్లిపాయలు, కందిపప్పు ఇచ్చారు, బంగాళదుంపలు, పంచదార ఇచ్చారు, అన్ని కేజీ ఇచ్చారు, బియ్యం 20 కిలోల బస్తా ఇచ్చారు. 3 రోజులు మా కాడ తిండి అంత బాగా చూసుకున్నారు. ఇప్పుడు మేము ఇంట్లో ఉండి వండుకొని తినాలని మాకు కూడా కొంచెం ఇంటి గురించి కూడా ఆలోచించి ఇచ్చినందుకు వాళ్ళకి చాలా థ్యాంక్స్. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, కందిపప్పు, రవ్వ, పంచదార, నూనె ప్యాకెట్, ఇంట్లో నిత్యం సరుకులు మొత్తం ఇచ్చారు సార్. ఎట్లా ఉన్నారు ఈ 3 రోజులు వర్షాలు పడ్డప్పుడు కానీ, లేదంటే ఇంట్లో పరిస్థితి? 3 రోజులు బడిలో పనుకున్నాం, బడిలో బాగానే చూశారు, తిన్నాం. 3 రోజులు పనుకున్నాం, ఇబ్బంది లేకుండా చూశారు. సారు బళ్ళోకి తీసుకెళ్లారు, 3 రోజులు భోజనాలు పెట్టారు, బళ్ళో బండ పెట్టారు. ఈ 3 రోజుల నుంచి తుఫాను చూసాం కదా, ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టలేని పరిస్థితులు చూసాం కదా, ఏంటి ఎలా ఉన్నారు ఈ 3 రోజులు? 3 రోజులు అక్కడ కళ్యాణ మండపంలో అక్కడే ఉన్నాము. అక్కడే మాకు భోజనాలు ఏర్పాటు చేశారు. మాకు సంతోషంగా ఉంది. ప్రభుత్వం మాకు గొప్ప సహాయం చేసింది. భోజనాలకు ఇబ్బంది పడలా. 2 రోజులు ఉండాము. వచ్చేసిన తర్వాత వచ్చి మళ్ళీ వెళ్ళి కూర్చుంటున్నాం అనమాట. అక్కడ భోజనాలు పెడుతున్నారు. ఇంతకుముందు పరిస్థితి ఏంటమ్మా? అంటే ఒకవేళ ఇప్పుడు కొత్త ఏం కాదు వర్షాలు రావటం, ఇంతకుముందు వర్షాలు పడ్డప్పుడు మన ఇల్లులు మునిగిపోయినప్పుడు అప్పుడు ఎలా ఉండేవాళ్ళు? అప్పుడు మేము వేరే చోట ఉండాము అద్దెకి. ఇప్పుడు వేరే చోటకు వచ్చాము, అద్దెకి వచ్చాము. ఆ ఇల్లు మొత్తం ఇదైపోయింది. ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసినాయి. ఉండలేకపోయి ఇల్లు అంతా కారిపోయి సామాన్ అంతా పాడైపోయింది. ఇంకా అందుకోసం మా ప్రాణాలు కాపాడుకోవాలని మేము అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నాము. అక్కడ ఉండక మాకు అంత ప్రభుత్వం గొప్ప సహాయం చేసింది. ప్రభుత్వానికి గొప్ప ధన్యవాదాలు. ఏం చేశారమ్మా? అంటే అక్కడ మీకు మిమ్మల్ని 3 రోజులు 2 రోజులు అక్కడ ఉన్నారు కదా, మిమ్మల్ని ఎలా చూశారు? మీకు అక్కడ ఏమేమి సదుపాయాలు ఇచ్చారు? బాగోపోతే టాబ్లెట్లు ఇచ్చారు, భోజనం ఏర్పాటు చేశారు, మంచి సహాయం చేశారు మాకు. ఈ రోజు ఏం చేశారు? ఈ రోజు మాకు సరుకులు సహాయం చేశారు ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. చంద్రబాబు ఎవరిని పట్టించుకోవట్లేదంట కదా, వరదలు వచ్చినా కానీ ఆయన ఏదో తిరుగుతున్నారంట, ఎవరిని పట్టించుకోవట్లేదంట. లేదు, గొప్ప సహాయమే చేశాడు. మాకు అన్ని సహాయం బాగానే అందుతున్నాయి. మరి అందరికి కనిపించట్లేదా చంద్రబాబు నాయుడు చేసే పనులు? అందరికి కనిపించట్లేదు, వాళ్ళు కావాలని పుకారే కానీ మాకు మాత్రం బాగుంది. ఏమేమి వచ్చారు ఇప్పుడు? ఇలా బంగాళదుంపలు, ఉల్లిపాయలు, కందిపప్పు, రవ్వ, పంచదార, నూనె ప్యాకెట్, ఇంట్లో నిత్యం సరుకులు మొత్తం ఇచ్చారు సార్. అన్ని ఓకే. ఎన్ని రోజులు వస్తాయమ్మా? ఒక 25 రోజులు వస్తాయి సార్. 25 రోజులు వస్తాయి, నెల వస్తాయి. మనవరాళ్ళు మనవాళ్ళు వస్తారు కదా, అమ్మాయి వాళ్ళ పిల్లలు ఉండారు సార్, వాళ్ళకి కొంచెం పెడతా సార్. మీకు ఇచ్చిన దాంట్లో కూడా మళ్ళీ వాళ్ళకి పెడతా మరి సార్. వాళ్ళకి ఎవరుండారు సార్? ఒకవేళ అంటే ఇప్పుడు ఇవన్నీ తీసుకోవడానికి మీరు అసలు ఏం పనులు చేసేవాళ్ళు? అంటే రోజు ఇవన్నీ ఒకవేళ మీరు బయట కొనాలంటే మీకు ఎన్ని రోజులు పట్టేది సంపాదించుకోవడానికి? 3000 పైన పడతాయి సార్. ఇప్పుడు కనుక ప్రభుత్వం సాయం చేయకపోయి ఉంటే మీ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఇళ్లలోకి వెళ్ళి పనులు చేసుకోవడానికి కూడా మనకి అవకాశం లేదు సార్. లేదు, ఇళ్లలోకి వెళ్ళి పని చేసుకుంటానికి కూడా లేదు సార్. మరి ఇంతకుముందు చాలా సార్లు వర్షాలు వచ్చినప్పుడు ఎవరైనా వచ్చారా? ఇంతకుముందు చాలా మంది నాయకులు ఉన్నారు కదా, మాకు ఎవరు సాయం చేయలేదు సార్. వచ్చి ఎవరు ఇవ్వలేదు. మరి ఏంటి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి? ధన్యవాదాలు చెప్తాం సార్. మాకు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు, నిండు వందనాలు. ఈ రోజు ఏదైతే అంటే ఈ తుఫాను కారణంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ప్రభుత్వం సాయం చేస్తూ ఉంది కదా, అంటే ఏమేమి ఇచ్చారు మీకు ఇప్పుడు? మాకు 20 కిలోల బియ్యం ఇచ్చారు, ఈ వండుకొని తినడానికి సరుకులు, బంగాళదుంపలు ఇచ్చారు, ఉల్లిపాయలు, నూనె, కందిపప్పు, పంచదార. అంటే ఎట్లా ఉందంటే ఇంతకుముందు ఇలా ఎన్నోసార్లు వర్షాలు చూసాం కదా, ఇలా ఇప్పుడు ఎప్పుడు ఇలా అయ్యలేదు అసలు. మాకు తెలియదు కూడా. మా ఇల్లు కూడా ఇలాగే కారుతుందని చెప్పి మాకు వచ్చి చెప్పారు. చెప్తే మేము ఇంకా వచ్చాము. ఈ సరుకులు ఇచ్చిన సంగతి కూడా మాకు తెలియదు. ఇంకా మాకు వాళ్ళే చెప్పారు ఇలా ఇస్తున్నామంటే మేము వచ్చి అంత బాగుంది. ఈ వరద కారణంగా ఇప్పుడు కాస్త ప్రశాంతంగా అంటే కొన్ని రోజులు అంటే 3 రోజులు మా కాడ తిండి అంత బాగా చూసుకున్నారు. ఇప్పుడు మేము ఇంట్లో ఉండి వండుకొని తినాలని మాకు కూడా కొంచెం ఇంటి గురించి కూడా ఆలోచించి ఇచ్చినందుకు వాళ్ళకి చాలా థ్యాంక్స్. అంటే ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది అంటారా ఈ విషయం? పనిచేస్తుంది. ఈ వరదల్లో ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా? ఇక్కడ స్కూల్లో మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం పడలేదు, అంత బాగుంది. ఇవన్నీ ఎవరు పంపించారమ్మా? చంద్రబాబు నాయుడు. ఆయన కాకపోతే ఎవరు పంపుతారు? మరి ఆయన ఎవరిని పట్టించుకోవట్లేదంట కదా వరదల్లో, ఎవరికి సాయం చేయలేదు. ఎవరు చూసిన వాళ్ళు చెప్తారు సార్. అది
ఎవరు వ్యక్తిత్వం వాళ్ళది. మొన్న 3 రోజులు వర్షాలు పడ్డాయి కదా, ఏంటి పరిస్థితి ఏంటమ్మా, ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితి? మాకు ఉండటానికి ఇల్లు కూడా లేదండి, రెంట్కే ఉంటున్నాము. ఇల్లు బాగలేదని రాంబల్లోకి వెళ్ళి ఉంటున్నాము. నాకు బాగలేని కూతురు ఉంది, కళ్ళు పోయినాయి అమ్మాయికి, ఒక అబ్బాయి. మరి మొన్న వర్షాలు వచ్చినప్పుడు ఏంటమ్మా అంటే అద్దీంట్లో ఉన్నప్పుడు 3 రోజులు బయటికి వెళ్లకుండా పనులు చేసుకోకుండా బాగానే ఉంచి అన్నం పెట్టారు, టిఫిన్ పెట్టారు, బాగానే చూసుకున్నారు సార్. ఇప్పుడేమో ఈ సరుకులు ఇచ్చారు. ఎవరు ఇచ్చారు ఇవన్నీ? ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఏమేమి ఇచ్చారమ్మా ఇప్పుడు మీకు? నూనె ప్యాకెట్, ఉల్లిపాయలు, కందిపప్పు ఇచ్చారు, బంగాళదుంపలు, పంచదార ఇచ్చారు. అన్ని కేజీ ఇచ్చారు. బియ్యం 5 కిలోల బస్తా ఇచ్చారు. ఉపయోగపడతాయి అమ్మా ఇప్పుడు? అంటే ఎన్ని రోజులు ఉపయోగపడిన ఒక 4 రోజులు వస్తాయండి సుమారు. 3 పూట్ల తింటామండి అని పేరు చెప్పుకొని. మీ చేతికి రావడానికి కారణం ఎవరు? మామూలుగా స్కూల్లో వాళ్ళు ఇళ్ళమట వచ్చి తిరిగి మమ్మల్ని చూసి చేర్చుకొని రాశారండి. ఎవరు పంపించారు మరి? చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే వాళ్ళు మాకు ఇచ్చారు. మరి అసలు చంద్రబాబు నాయుడు ఎవరిని పట్టించుకోలేదంట కదా వరదలు వచ్చినప్పుడు? ఏం లేదండి, బాగానే మాకైతే సాయం చేశారండి. వరదల్లో అసలు చంద్రబాబు నాయుడు ఎవరిని పట్టించుకోలేదంట, ఎవరు ఎటుపోతే నాకెందుకు ఆయన తిరిగారంట. అదేం లేదండి, మాకైతే సాయం అందింది. మరి ఏం చెప్తావు చంద్రబాబు నాయుడు గారికి? ఏం ఓట్లు పడేసి మళ్ళీ ఆయనే గెలిపిస్తాం. ఆదిలక్ష్మి గారు, ఏంటి 3 రోజులు వర్షాలు కదా, అసలు బయటకు వచ్చే పరిస్థితి లేదు, బయట అడుగు పెట్టే పరిస్థితి లేదు, ఏంటి ఎట్లా ఉన్నారు? 3 రోజులు బడిలో పనుకున్నాం, బడిలో బాగానే చూశారు, తిన్నాం. 3 రోజులు పనుకున్నాం, ఇబ్బంది లేకుండా చూశారు చంద్రబాబు నాయుడు. వాళ్ళు బడిలో వాళ్ళు కానీ ఇళ్ళమ్మలు కానీ ఇళ్ళమ్మ తిరిగిన వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు చిల్లర్లోకి వచ్చి చూసి రాసుకున్నారు. అది జరిగింది ఇదంతా నిజంగానే? కడుపుకి తిని అబద్ధం ఆడుకుంటుంది. అన్నం కడుపు తిని అబ్బు కూడా దొరకదు, లైట్లు తిన్నాం. ఎలా చూసారు 3 రోజులు? అంటే మీకు అక్కడ ఏం పెట్టారు? ఎట్లా? పప్పు అన్నం, బంగాళదుంపల కూర, పలావ్ కూడా వండిచ్చారు. ఎవరు పలావ్ వండిచ్చారు, బంగాళదుంపల కూర, గోంగూర పచ్చడి, సాంబారు చేశారు. 3 రోజులు పెట్టారు. చిన్న కడుపు తిని అబద్ధం అని అబ్బు కూడా దొరకదు మనకి. మీలాంటి వాళ్ళకి మనలాంటి వాళ్ళకి ఇంతమందికి ఉపయోగపడుతుంటే మళ్ళీ ఆయన అసలు చేయలేదు, ఆయన ఎందుకు పనికిరాడు? ఏమంగా పాపం పుణ్యం నాకు తెలియదు. మేమందరం సంగడగుంట్లో రేకులు ఇల్లు కావటం, ఇంట్లో నీళ్ళు రావటం ఆడే పనుకున్నాం. సరే, మొత్తానికి ఇప్పుడు ఏంటి ఎవరు ఇచ్చారు ఇవన్నీ? చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఇంకా ఆయన ద్వారా వచ్చేది బియ్యం అని సరుకులు ఇచ్చారు. ఉల్లిపాయలు, బంగాళదుంపలు, నూనె ప్యాకెట్, అవన్నీ ఉన్నాయి. కందిపప్పు కూడా ఉన్నాయి. ఇప్పుడేం కొత్త కాదు వర్షాలు రావటం, వరదలు రావటం, ఎప్పుడూ వస్తానే ఉన్నాయి కదా. ఇంతకుముందు ఇలా ఎవరు ఇలా ఇప్పుడే ఇయటం. మళ్ళీ బియ్యం కూడా కార్డుల మీద ఒకనేస్తారు, కంట్రోల్ బియ్యం ఒకనే, అన్నీ ఒకనే ఎత్తారు. బియ్యం మరుగు తెచ్చుకుంటాం, కంట్రోల్ బియ్యం తెచ్చుకొని వండుకొని తింటాం. నువ్వు ఇప్పుడే తీసుకోవటం, నేను పుట్టి ఎదిగినాక ఇప్పుడే తీసుకోవటం. గోవిందమ్మ గారు, ఎవరు ఇచ్చారు ఇవన్నీ ఇప్పుడు? ఎన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అంటే హెల్ప్ చేశారా? చూస్తున్నారా మమ్మల్ని? చూస్తాం. ఎట్లా అంటే ఎలా ఉంది ఇప్పుడు ఈ వరదలు వచ్చిన తర్వాత? ఎలా ఉందమ్మా? వరదలు వచ్చినాయి కదా, అందుకని స్కూల్లో భోజనం పెట్టారు 3 రోజులు. అంటే ఎవరు పట్టించుకోవట్లేదంట కదా, వర్షాలు వచ్చినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదంట, ఎవరు చూడలేదంట. వచ్చారు, చూసారు. ఏంటంటే ఎట్లా ఉన్నారు ఈ 3 రోజులు ఈ వర్షాలు పడ్డప్పుడు కానీ, లేదంటే ఇంట్లో పరిస్థితి ఏంటి? స్కూల్లో భోజనం పెట్టారు. ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ స్కూల్లో? 3 రోజులు ఉన్నాం. 3 రోజులు అక్కడ. ఇప్పుడు ఏమేమి ఇచ్చారు మీకు మొత్తం? ఉల్లిపాయలు ఇచ్చారు, ఆయిల్ ప్యాకెట్, బంగాళదుంపలు, పంచదార, కందిపప్పు, బియ్యం. మరి గతంలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? లేదండి, ఇప్పుడేనండి. మరి ఎవరు పంపించారంటారు ఇవన్నీ? ఎన్ని చంద్రబాబు నాయుడు గారు పంపించారు అనుకుంటున్నాం. మరి ప్రభుత్వం ఎలా పనిచేసింది అంటారు ఈ వరదల్లో? బాగానే చేసింది. విజయమ్మ గారు ఏం చేస్తుంటారు మామూలుగా? వేళల్లో పనిచేస్తారు. ఎంత వస్తాయి అమ్మా? 5,000 వస్తాయి. ఏంటి మనం 3 రోజులు వర్షాలు పడ్డాయి, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, పనులు చేసుకునే పరిస్థితి లేదు, ఎలా ఉన్నారు అప్పుడు? అప్పుడు సారు బళ్ళోకి తీసుకెళ్లారు, 3 రోజులు భోజనాలు పెట్టారు, బళ్ళో వండ పెట్టారు, ఇస్తున్నారు. ఇప్పుడు ఏమేమి ఇచ్చారు ఇప్పుడు? ఉల్లిపాయలు, కందిపప్పు, పంచదార, నూనె. ఎన్ని రోజులు ఉపయోగపడతాయి అమ్మ? మాకు మేమిద్దరం ముసలాయన నేనే కానీ వెళ్ళొస్తాయి. ఎవరు పంపించారు ఇవన్నీ మీకు? చంద్రబాబు. అసలు ఎవరు పట్టించుకోవట్లేదంటే మీకు ఏం చేయాలి? ఎవరు అన్నారు పట్టించుకోవట్లేదని? చాలా మంది. ఏమో మాకు పంపించింది ఇప్పుడు వరకు మటుకు చంద్రబాబే. అమ్మ, ఇంత ముందు కూడా చాలా సార్లు వర్షాలు వచ్చినాయి కదా, అప్పుడు ఏంటి అప్పుడు ఎవరన్నా వచ్చి ఇలా పిలిచి ఇవ్వటం కానీ, ఇలా 25 కేజీలు? లేదయ్యా,